మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలోకి వస్తే ముందుగా ఈనాడు బ్యానర్ వార్త చూద్దామండి. ఈనాడులో ఊరికి ఉపకారం అంటండి ప్రగతికి సోపానం, అభివృద్ధికి చిరునామాలుగా దత్తత గ్రామాలు, అదే స్ఫూర్తితో ఇప్పుడు P4కు ప్రభుత్వ స్వీకారం. అప్పట్లో గ్రామాలు, ఇప్పుడు కుటుంబాలు అభివృద్ధి లక్ష్యంగా P4 కార్యక్రమం గురించి రాశారండి. ఇక్కడ వారంతా అప్పట్లో చైతన్య దీవులై కదిలారు. అరకొర వసతులతో కోనరాలుతున్న గ్రామాలను హక్కుని చేర్చుకున్నారు. అభివృద్ధికి మేలిమి బాటలు పంచారు. వారిలో పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇలా సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదిగిన ఎందరో ఉన్నారు. 2014 నుంచి 2019 మధ్య ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో అనేక మంది రాష్ట్రంలో పలు గ్రామాలు దత్తత తీసుకున్నారు. ప్రభుత్వ నిధులకు సొంత సహాయం జోడించి గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారని రాశారండి. ఇక్కడ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మన రాష్ట్రంలో మారుమూల గ్రామం పుట్టంరాజు వారి కిండ్రుగానికి దత్తత గ్రామం తీసుకొని అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైందండి ఈ అంశం. సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి గారు భువనేశ్వరి గారు తమ అమ్మగారి ఊరు కొమరవోలును దత్తత తీసుకున్నారండి. అప్పట్లో కర్నూలు ఎస్పీగా పనిచేసిన ఆకే రవికృష్ణ గారు ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరైన కపట్రాలను అభివృద్ధి చేయడం బాధ్యతగా భావించారండి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకుని వాటిని బాగు చేసే పనిలో పడ్డారండి అప్పట్లో. ఇంకొక వార్త చూస్తే ఆంధ్ర గర్వించేలాగా అమరావతి అంటండి. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు ప్రయాణం. కుట్రలతో మన స్వప్నాన్ని దెబ్బతీయలేరని చెప్పేందుకే రాజధానిని దేశమంతా గర్వించేలాగా మోడీ చేతుల మీదుగా పనులు పునఃప్రారంభిస్తున్నారు. ప్రధాని సభ ఏర్పాట్లపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి ఈ వార్త. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి ప్రయాణం మొదలవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా రాజధాని పనులు పునఃప్రారంభమయ్యే రోజు రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు అవుతుందని మే 2న రాజధానిలో ప్రధాని మోడీ పాల్గొనే సభకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ఉండవల్లి నివాసంలో ఆదివారం సాయంత్రం సమీక్షించారంటండి. ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసి రాజధానిని వైకాపా ప్రభుత్వం విధ్వంసం చేసిందని ఆయన దుయ్యబట్టారండి. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి, రాత్రి ఉద్యోగం మరి భోజనం సంగతి ఏంటని ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వేశారండి. మారుతున్న కాలంతో పాటు ఉద్యోగ వేళల్లో కూడా మార్పులు వస్తున్నాయి. బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు చేసే వారికి నైట్ షిఫ్ట్లు తప్పట్లేదు. ఐటీ సంస్థలు, కాల్ సెంటర్లు, ఆసుపత్రులు, పోలీసులు, అగ్నిమాపక శాఖలు రాత్రుల వేళ నిధులు నిర్వహించేవారు ఆహారపు అలవాట్లపై అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ మాస్ జనరల్ బ్రిగామ్ ఇటీవల అధ్యయనం చేసిందంటండి. సాధారణంగా వీరు నైట్ షిఫ్ట్ చేసేటప్పుడు లేట్ నైట్ భోజనం చేస్తున్నారండి. అలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పడం గురించి అండి. ఇలాగే నైట్ టైం కాకుండా డే టైం చేసేవాళ్ళు కూడా వాళ్ళు 3 తర్వాత 4 తర్వాత మధ్యాహ్నం ఆహారం తీసుకోవడం, అలాగే రాత్రి 10 తర్వాత 11 తర్వాత డిన్నర్ చేయడం అటువంటివి తప్పు అని వీటిని మార్చుకునే దిశగా ప్రయత్నించాలని చెప్పి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వేశారండి. తర్వాత పహల్గామ్ కేసును ఎన్ఐఏ చేతికి ఇచ్చారంటండి. ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్న దర్యాప్తు సంస్థ దాడి ప్రదేశంలో ఆధారాల కోసం అన్వేషణిస్తున్నారంట. కాల్పుల వీడియో సాక్ష్యం లభ్యమైందంటండి. రాజ్నాథ్తో సిడిఎస్ భేటీ అంట. 26 మంది పర్యాటకులను హతమార్చిన ఘటనపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించింది. ఆదివారం అధికార వర్గాలు వెల్లడించాయండి ఈ వార్తని. తర్వాత 85,000 కుటుంబాలకు గృహ వినియోగం అంటండి. 870 లేఅవుట్ల అనుమతికి పునరుద్ధరించనున్న పట్టణాభివృద్ధి సంస్థలు. వీటిల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు రాగానే అనేక ఏళ్లుగా ప్రజలు అవస్థలు పడ్డారంటండి. ప్రభుత్వ నిర్ణయంతో సాకారం కానున్న సొంతింటి కల. పాత లేఅవుట్లకు అనుమతులను తిరిగి పునరుద్ధరించాలని ప్రభుత్వ నిర్ణయం 85,000 కుటుంబాలకు ఊరటనివ్వనుంది. అప్పు చేసి కొన్న ఇంటికి లేఅవుట్లో ప్లాట్లు, సొంత ఇంటి నిర్మాణానికి అనుమతులు రాక, బ్యాంకు రుణాలు దొరక్క ఎన్నాళ్ళు వారంతా మనోవేదనకు గురయ్యారు.
మరో సమస్య వీరి సమస్య తీరేలాగా 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల క్రితం పట్టణాభివృద్ధి సంస్థల నుంచి అనుమతులు తీసుకుని గడువులోగా నిర్దేశించిన పనులు పూర్తి చేయని 870 లేఅవుట్లు అధికారులు అనుమతులు తిరిగి పునరుద్ధరించారన్నారు. ఇందులో రాజధాని ప్రాంతంలోనే అత్యధికంగా 624 లేఅవుట్లు ఉన్నాయంటండి. తర్వాత ప్రభుత్వం తోడ్పాటుతోనే గ్రంథాలయాలకు పునర్వైభవం అంటండి. ప్రజలు చెల్లించే సెస్ను వాటికి కేటాయించాలని కోరారండి. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సదస్సులో వక్తలు ఈ వార్తను చెప్పారండి. తర్వాత టీడీపీ కార్యకర్తలపై కత్తులతో దాడి, వైకాపా కౌన్సిలర్ అతని అనుచరులపై కేసు. తర్వాత మెగా డిఎస్సికి మీరు సిద్ధమా అంటండి. ప్రోటోకాల్ విఐపీలకు మాత్రమే 1 నుంచి శ్రీవారి బ్రేక్ దర్శనం. తర్వాత కొన్ని జిల్లాలకు నేడు వర్ష సూచన అంటండి. పిడుగుపాటుతో 3 దుర్మరణం జరిగిందంటండి. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటండి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో సోమవారం పిడుగుపాటులతో కూడిన తేలికపాటి వర్షాలు పడవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారండి నిన్న. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త, 25 రోజుల్లో 50,000 సీనియర్ సిటిజన్ కార్డులు అంటండి. గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తులు విలువ. ఈ కార్డును హోదాగా భావిస్తున్న వృద్ధులు త్వరలో మనమిత్ర సేవల్లోనూ దరఖాస్తు చేసుకున్న 7 రోజుల్లో కార్డు అందించాలని అధికారులకు గడువు నిర్దేశించిన దాదాపు ఏ రోజుకి ఆ రోజు మంజూరు చేస్తున్నారంటండి. జనవరి తేదీలో ఏదైనా సమస్య ఉన్న వారికి మాత్రమే దీన్ని సమీక్షించేందుకు 7 రోజుల సమయం తీసుకుంటున్నారని, మరింత వేగంగా అందించేందుకు మనమిత్ర వాట్సాప్ సేవల్లో అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారంటండి. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సేవలు పొందేందుకు 60 ఏళ్ల నిండిన వృద్ధులు గుర్తింపుగా ఉండే సీనియర్ సిటిజన్ కార్డులు గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్డును వృద్ధులు తమ హోదాగా భావిస్తూ తీసుకునేందుకు ముందస్తుగా వస్తున్నారంటండి. 60 ఏళ్ళు దాటాయి. ఈ కార్డు ఒక కల్పతరువు శీర్షికతో ఫిబ్రవరి 8న ఈనాడు ప్రధాన సంచికలో ప్రత్యేక కథనం ప్రచురితమైందంటండి. సీనియర్ సిటిజన్ కార్డును పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు అందులో వివరించారని ఇక్కడ వార్త రాశారండి. లోపల పేజ్ చూద్దామండి. రాత్రి ఉద్యోగం మరి భోజనం సంగతని ఎక్కువసేపు వాటర్ తాగటం, తర్వాత నడవటం, తర్వాత టైం టు టైం భోజనం తీసుకోవడం గురించి ఇక్కడ రాశారంటే ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్. తర్వాత కూటమి ఖాతాలో 2 మేయర్ పీఠాలు అంటండి. విశాఖ, గుంటూరులో నేడు ఎన్నికల లాంఛనమే. 2 చోట్ల టీడీపీ, జనసేన, బీజేపీకు అత్యధికం అంటండి. తర్వాత 11 మార్గాలు, 11 పార్కింగ్ ప్రదేశాలు అంటే ప్రధాని సభకు వచ్చే వారెవరికి ఇబ్బంది కలగవద్దు, సీఎం దిశానిర్దేశం చేశారని మంత్రి నారాయణ వెల్లడించారండి. మే 2న జరగబోయే ప్రధాని షో గురించి ఈ వార్త రాశారండి ఇక్కడ. తర్వాత ఆంధ్రులు గర్వించేలాగా అమరావతి అని నిన్న జరిగిన కాన్ఫరెన్స్ గురించి రాశారండి. ఉండవల్లిలో జరిగిన ఉన్నతాధికారుల సమీక్ష గురించి. తర్వాత మ్యాన్ హోల్స్లో మృతులందరికీ పరిహారం ఇవ్వండి. 1993 నుంచి ఇప్పటి వరకు మరణాలపై వివరాలు సేకరించండి. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ను ఆదేశించిన హైకోర్టు అంటండి. తర్వాత గుట్టల్లో గుహల్లో వెతుకులాట. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఆపరేషన్ అంటండి. మావోయిస్టులు ఏరవేతగా జరుగుతున్న ఈ ఆపరేషన్ తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో విపరీతంగా జరుగుతుందండి. తర్వాత పహల్గాం కేసుని అన్నయ్య చేతికి అప్పగించిన వార్త రాశారండి ఇక్కడ. పాక్ మరోసారి కాల్పులు, ధీటుగా బదులిచ్చిన భారత్. పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నెలకొన్న వేళ సరిహద్దు వెంట మరోసారి కాల్పులు కలకరం రేకరిందండి. పాక్ సైన్యం వరుసగా 3 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపు చర్యలు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో ఆదివారం పాక్ కాల్పులు జరిపిందండి. దీన్ని భారత సైన్యం సమర్థంగా స్పందించినట్లు అధికారులు తెలిపారు. ఇంకోసారి లోపల పేజ్ చూద్దామండి. ప్రభుత్వ తోడ్పాటుతోనే గ్రంథాలయాలకు పునర్వైభవం అంటండి. గ్రంథాలయాల పునర్వికాసానికి ఉద్యమ సదస్సుల్లో వక్తలు ఈ వార్తను తెలిపారండి. తర్వాత టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడి, వైకాపా కౌన్సిలర్ అతని అనుచరులపై కేసు. వైకాపాకు చెందిన కౌన్సిలర్ అతని అనుచరులు కత్తులతో దాడి చేసిన ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం శివారు పంట పొలాల్లో జరిగిందంటండి ఇది. తర్వాత పహల్గాం బాధిత కుటుంబానికి 10 లక్షల ప్రభుత్వ సాయం చేశారండి. తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త అండి. తెలంగాణ కొత్త సీఎస్గా రామకృష్ణారావు గారు అంటండి.
ఈ నెల 30వ తారీఖున పదవి విరమణ చేస్తున్న సిఎస్ పదవిలో కొత్త సిఎస్ రానున్నారండి రామకృష్ణ గారు. తర్వాత వెలుగుబాటు పట్టిన ప్రజా రాజధాని అని పునర్నిర్మాణానికి అమరావతి సిద్ధమంటూ వీడియో పోస్ట్ చేసిన లోకేష్ గారంట. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త అండి, జన్మించింది పాక్లో 19 ఏళ్ళుగా ధర్మవరం అంటే అయినా ఆ దేశ పౌరులుగానే 26 ఏళ్ళ యువతి అంటండి. పహల్గామ్ ఘటన నేపథ్యంలో వెలుగులోకి వచ్చిందంట. పాకిస్తాన్లో పుట్టిన ఓ మహిళ ఇక్కడికి వచ్చి భారతీయుడిని పెళ్లి చేసుకుంది. అనుకోని పరిస్థితుల్లో వారి కుమార్తె దాయర్ దేశంలో జన్మించింది. 7 ఏళ్ల వయసులో ఇక్కడికి వచ్చేసిన ఆ చిన్నారికి ప్రస్తుతం 26 ఏళ్ళు. అయినా ఇప్పటికీ పాకిస్తాన్ పౌరులుగానే రికార్డులో గుర్తింపు పొందడం గమనార్హం అంటండి. 2 ఏళ్ల కిందట భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆమోదం పొందలేదు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన రఫీక్ కథ ఇది. పహల్గా ముగ్గురు దాడి తర్వాత పాకిస్తాన్ పౌరులు తిరిగి పంపాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఆమె వివరాలు బయటకు వచ్చాయి. మలుపు తిప్పిన కార్గిల్ యుద్ధం అంటే కర్ణాటకలో బళ్ళారికి చెందిన పేరన్ అనే వ్యక్తి దేశ విభజన సమయంలో పాక్ వెళ్ళిపోయారు. అక్కడే ఆయనకి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. చిన్న కుమార్తె జీవంత్ పీర్ ధర్మవరంలోని తన చెల్లెలు కుమారుడు రఫీక్ అహ్మద్కు ఇచ్చి 1989లో వివాహం చేశారు. ఈ జంటకు కుమారుడు పుట్టారంటండి. 98లో జీనత్ రెండోసారి గర్భం దాలించి సమయంలో పాకిస్తాన్లో తండ్రికి ఆరోగ్యం బాలేదని సమాచారం అందింది. దీంతో తండ్రిని చూసేందుకు ఆమె పాక్ వెళ్ళారు. ఇదే సమయంలో కార్గిల్ యుద్ధం మొదలవడంతో తిరిగి వచ్చేందుకు పరిస్థితులు అనుకూలించలేదంట. గర్భవతిగా ఉన్న జీనత్ పాకిస్తాన్లోనే రఫీక్ జన్మనిచ్చారంటండి. 2005లో ఫేరన్ ఆమెను తీసుకుని ధర్మం వచ్చేసారంటండి. పౌరసత్వం కోసం ఎదురు చూపులు చూస్తున్నారంటండి వీళ్ళు. టిప్పర్తో కారుని ఢీ కొట్టి మారణాయుధాలతో దాడి చేశారంటండి. కాంగ్రెస్ ఆలూరి ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ దారుణ హత్య జరిగిందంటండి. గుంతకల్లు శివారులో జరిగిందండి ఇది నిన్న. తర్వాత ముక్కంటికి ఒక రోజులోనే 1 కోటి రాబడి అంటండి. శ్రీకాళహస్తి చరిత్రలోనే భారీగా ఆదాయం. నెయ్యి కల్తీ ఏ స్థాయి వ్యక్తులకు తెలుసు, 2 నిందితులను విచారిస్తున్న సిట్ అధికారులు అంటండి. తర్వాత కియా కార్ల ఇంజన్లు చోరీ కేసులో పురోగతి అంటండి. చెన్నైలో పలు ప్రాంతాల్లో దాదాపు 350 ఇంజన్లు రికవర్ చేసినట్టు పోలీసులు తెలిపారండి. నిన్న పరిశ్రమలో 940 ఇంజన్లు చోరీ అయిన విషయం నిదాతమే. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. 2 బృందాలకు ఏర్పడి 6 నిందితులను వెంటనే పట్టుకుని శుక్రవారం శనివారం చెన్నై ఢిల్లీ వెళ్ళారంటండి. ఒకసారి మనం సాక్షి చూద్దామండి. లోపల పేజ్ సాక్షిలో కస్తూరి రంగన్కు తుది వీడుకోవాలంటండి. ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్కు అధికార లాంఛనాలతో తుది వీడుకోలు పలికారండి. పాక్ వెళ్లేందుకు గడువు ముగిసిందంటండి నిన్నటితో. ఇంకా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ దేశం విడి పారిపోయారంటే అక్కడ మీడియాలో వచ్చిన వార్తలు కలకలం రేపాయండి. ఐపీఎల్ టోర్నీలో ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 54 పరుగుల తేడాతో లక్నోపై విజయం సాధించిందండి. ఇలా వరుసగా 5 విజయాలతో ముంబై ఇండియన్స్ సాధించిన వార్త రాశారండి ఇక్కడ. తర్వాత కేంద్ర సంస్థలకు కోట్లలో అంటండి, వర్షాకు ఊరికే అంట. ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు మార్కెట్ ధరకు బినామీలకు కారుచౌకగా బాబు ఊపంతరామంటండి. ఊరు పేరు లేని వర్షాకు విశాఖలోని అత్యంత కారుచౌకగా ఎకరాన్ని 99 పైసలకే ఇచ్చారని రాశారండి ఇక్కడ. 3,000 కోట్ల పైగా విలువైన భూములను అనామక సంస్థకు కట్టబెడుతున్న కేబినెట్ ఆమోదం. తన సన్నిహితులకు కారుచౌకగా భూములు. ప్రతిష్టాత్మక కేంద్రం సంస్థల నుంచి కోట్లు వసూలు చేస్తున్న బాబు సర్కార్. అమరావతిలో ఆర్బీఐ, హుడ్కో, ఎల్ఐసి, గెయిల్, ఎఫ్సిఐతో పాటు పలు జాతీయ బ్యాంకులకు గతంలో ఎకరానికి 4 కోట్ల చొప్పున భూ కేటాయింపు. భారత ఆర్మీకి సైతం ఎకరానికి 1 కోటి చొప్పున కేటాయించిన వైనం. బాలకృష్ణ వియ్యంకుడు లోకేష్ తోడలుడు సంస్థకు మాత్రం ఎకరం 1,00,000కే అంటండి. ఏకంగా 498.93 ఎకరాలు అప్పగించారంట. తన బృందానికి సిఆర్డీఏ పరిధిలో కారుచౌకగా అత్యంత విలువైన భూములు కట్టుబెట్టిన వైనం. ఉమ్మడి రాష్ట్రంలో ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇదే తీరంటండి. బిల్లీరావు బోగస్ కంపెనీ ఐఎంజీ భారత్కు గచ్చిబౌలిలో 400 ఎకరాలు, శంషాబాద్లో 450 ఎకరాలు కేటాయించిన బాబు అని ఇక్కడ సాక్షులు రాశారండి. తర్వాత ఓ ఆవార కంపెనీకి 3,000 కోట్ల భూముల ఏపీ ప్రభుత్వ నిర్వాహకంపై తెలుగు రాష్ట్రాల చర్చ అంటండి. హైదరాబాద్లో స్ప్రింగ్ వ్యాలీ విల్లాల పేరుతో అబ్బూరి సోదరులు కుచ్చిటోపి కష్టార్జితాన్ని దారపోసి మోసపోయిన బాధితులు లబ్బోదిబో. తామలో మరెవరూ మోసపోవద్దంటూ ఇండియన్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్ ఫోరంలో హెచ్చరిక అంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే అత్యంత కీలకంగా మారిన చెట్టు మీద వీడియో అంటండి.
పహల్గాం దాడిని చిత్రీకరించిన స్థానిక ఫోటోగ్రాఫర్ కీలక సాక్ష్యంగా వీడియో సైనికాధికారికి వాంగ్మూలం కేసు దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన ఎన్ఐఏ గురించి రాశారండి ఇక్కడ. నిన్న ఒక వీడియో దొరికిందండి. ఆ వీడియో సాక్ష్యంగా యూజ్ అవుద్దంటండి. ఆ వీడియో చాలా యూజ్ఫుల్ అంటండి ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్కి. తర్వాత యుద్ధ నౌకాల రణ నిదానం అంటండి. భారతీయుల రక్తం మరుగుతుందంట. పహల్గాం పాత్రధారులు సూత్రధారులను దారుణంగా శిక్షిస్తాం, బాధితులకు సరైన న్యాయం దక్కేలా చేస్తామని ప్రధాని మోడీ గారు స్పష్టీకరించారండి. పాక్ బెదిరింపులు అంటండి. భారత్ పైకి 130 అణుబాంబులు ఎక్కుపెట్టాం, దమ్ముంటే నీళ్లు ఆపండి చూద్దాం, పూర్తి స్థాయి యుద్ధమే పాక్ మంత్రి నేను వ్యాఖ్యానించారండి. తీవ్రంగా మండిపడ్డ భారత్. తర్వాత ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే ఉద్యోగుల మధ్య సత్సంబాలు 49% ఎక్కువ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందంటండి. సహచరులతో కలిసి లంచ్ టీలతో పెరుగుతున్న మిత్రత్వం. అదే సమయంలో ఒంటరితనంతో బాధపడుతున్న మరో 49% ఉద్యోగులు అంటండి. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త, మూసివేత దిశగా ఫైబర్ నెట్ అని రాశారండి సాక్షిలో. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులుగా నిలిచిపోయిన కేబుల్ ప్రసారాలు ఈ నెల 11 నెలల్లో 6.5 లక్షల మందికి 4.5 లక్షలు పడిపోయిన కేబుల్ కనెక్షన్ అంటండి. గత ప్రభుత్వంలో నియమించిన వారంటూ 800 పైకి ఉద్యోగుల తొలగింపు. ఒకసారి లోపల పేజ్ చూద్దామండి. కేంద్ర సంస్థలకు కోట్లలో వరుసకు ఊరికే అని ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ రాశారండి. ఇక్కడ 3,000 కోట్లకు పైగా విలువన్న భూమిని ఇచ్చారని రాశారండి. ఇక్కడ ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దామండి. ఆంధ్రజ్యోతిలో పెన్రవత్ చూస్తే 22 గంటలు ట్రెక్కింగ్ చేసి వచ్చి ఘాతకం చేశారంటండి. కొండల గుట్టల్లో నడిచి వచ్చి పర్యాటకులను చంపేసిన ఈ ముష్కర్లు అంటండి 2 సెల్ ఫోన్లు చోరీ చేశారంట. AK-47 M4 అసాల్ట్ రైఫిల్తో మారణకాండం చేశారంటండి. దాడిని చెట్టుపై నుంచి చిత్రీకరించిన స్థానిక ఫోటోగ్రాఫర్ దర్యాప్తు ఈ వీడియోనే కీలకమైందంటండి. తర్వాత అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం అంటండి. కుట్రలతో ప్రజా రాజధానిని స్వప్నం చెరిపేయలేరు, విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నాం, మే 2న రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు కానుంది, అమరావతి సంపద సృష్టి కేంద్రంగా మారుతుందని చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారండి. అన్ని వర్గాలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది, నా రాజధాని అమరావతి అని ప్రతి పౌరుడు చెప్పుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారండి. ప్రధాని సభ ఏర్పాట్లపై ఉన్నత సమీక్ష జరిపారండి నిన్న. మోడీ సభకు చకచక ఏర్పాట్లు, మండుటెండలోనూ నిశ్రమిస్తున్న 100 మంది శ్రామికులండి. ఏర్పాట్లు పరిశీలిస్తున్న IAS IPS 1,00,000 మంది కూర్చునేలాగా సభా ప్రాంగణం అంటండి. తర్వాత అతివకు కోరినంత రుణం అంటండి. వినూత్నంగా డ్వాక్రా రుణ ప్రణాళిక రూపకల్పన, క్షేత్రస్థాయి అవసరాలకు ప్రతిబింబించేలాగా తయారీ, స్వయం సహాయక బృందాలు సభ్యులకు ఆర్థిక ఊతం, ఎన్యూమినేటర్గా 1.25 లక్షల మందికి సభ్యులకు శిక్షణ, మొత్తం 88 లక్షల సభ్యులకు 61,964 కోట్లు ఇస్తారంటండి. 2025 ఏప్రిల్ నుంచి 26 మార్చి వరకు అందజేత. అత్యధికంగా వ్యవసాయ రంగంలో 11,319 కోట్లు అంటండి. అప్పుతో పాటు కోరుకున్న రంగాల్లో శిక్షణ అందజేత. తర్వాత పహల్గాం ఉగ్రదాడి కేసులో దేశ ప్రజల రక్తం మరుగుతుందని రాశారండి. ఇక్కడ బాధిత కుటుంబాలకు న్యాయం చేసే పూచీ నాది, ఉగ్రవాదులకు కుట్రదారులకు అత్యంత కఠిన శిక్ష, కాశ్మీర్ కలకలాడుతుండని చూసి శత్రువులు ఓరవలేకపోతున్నారు, అందుకే అంత కుట్ర, అరేబియా సముద్రంలో నాకు విధ్వంస శ్రేణి పరీక్షలు అంటండి. యుద్ధానికి సిద్ధమంటూ ఎక్స్లో నేవీ పోస్ట్, 48 గంటల్లోగా కోతలు పూర్తి చేయండి అని, పొలాలు ఖాళీ చేయండి అని పంజాబ్ సరిహద్దు వెంబడి రైతులకు BSF ఆదేశాలు, మా 130 అణ్వస్త్రాలు మీకే గురిపెట్టామని పాక్ తెలిపిన వార్తను ఇక్కడ రాశారండి. మా ఆయుధాలు ప్రదర్శనకు కాదు, భారత్ సింధు నీళ్లు ఆపేస్తే పూర్తిగా యుద్ధానికి సిద్ధమైనట్టే అని పాక్ అంబాసీ వ్యాఖ్యలు చేశారండి. పాక్ అండగా చైనా ఉంటుందని చైనా ప్రకటించిందంటండి. తర్వాత టిప్పర్తో ఢీకొట్టి కొడవళ్లతో నరికి MRPS సేమ అధ్యక్షుడి దారుణ హత్య అంటండి. గుంతకల్ నుంచి చిప్పకరికి కారులో వెళ్తుండగా లక్ష్మీనారాయణపై దాడి, కుమారుడు బంధువుకు గాయాలు, గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స. టీడీపీ నేత శ్రీరాములు దంపతుల హత్య కేసులో లక్ష్మీనారాయణ నిందితులంటండి. భూభేదంలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు, పెద్దాపురంలో టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడంటండి. తర్వాత ఇంకొక వార్త, తమిళనాడులో 2 మంత్రులు అవుట్ అంటండి. బాలాజీ పొమ్మనాడి రాజీనామా చేశారంటండి. స్టాలిన్ సిఫార్సుకు గవర్నర్ ఓకే.
నేడు క్యాబినెట్లో తుంగరాజ్, ఈడీ కేసులో ఏడాది జైల్లో బాలాజీ అంటండి. అనారోగ్య కారణంగా సుప్రీంలో బెయిల్. ఆ వెంటనే క్యాబినెట్లో చేరడంపై ఫైర్ అయిందండి. లోపల పేజ్ చూద్దండి ఒకసారి. పాకిస్తాన్కు అండగా ఉంటాం, భారత్ చర్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్న చైనా. తర్వాత రక్తం మరుగుతుందని ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ రాశారండి. ఇక్కడ 48 గంటల్లో కోతలు పూర్తి చేయండి అని పంజాబ్లో కొన్ని ప్రాంతాలకు బీఎస్ఎఫ్ అధికారులు నోటీసులు పంపించారండి. పాకిస్తాన్కు నీటిని ఆపడం సాధ్యమేనా అని ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాశారండి. చెట్టు కింద పాక్కుంటూ వెళ్ళి చిన్న గోతిలో గంట సేపు నాకి పహల్గామ్ ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న మైసూర్ టెక్కీ అంటండి. ఒకసారి ఆంధ్రప్రభలు చూద్దామండి. ఎప్పుడైనా ఎక్కడైనా అని ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాశారండి. ఇక్కడ భారత్ యుద్ధ నౌకలు సంసిద్ధం అంటేనా క్షీణపిల మోత సందేశం, బ్రహ్మోస్ శంకారవం, నావికా దళాల కసరత్తులు అంటండి. ఎన్ఐఏ రంగప్రవేశం, దర్యాప్తు ప్రారంభం, మరో ఇద్దరు ఇళ్లలో దాడి చేసి కూల్చివేశారంటండి. ఎల్ఓసిలో మళ్లీ కాల్పులకు తిప్పుకొట్టిన భారత్కు పూర్తి మద్దతు అంటండి. ఎఫ్బిఐ తెలిపింది. అణుదాడి చేస్తామని భారత్పై 130 క్షిణుపులు గురిపెట్టామని రహస్య ప్రదేశాల్లో దాచి ఉంచాం, పాక్ మంత్రి ప్రేలాపన చేశారండి. రక్షణ మంత్రితో సిడిఎస్ భేటీ, త్రివిధ దళాల సంసిద్ధతపై కీలక మంత్రాంగం, అడుగడుగున యుద్ధ సంసిద్ధత అంటండి. పిఓకేలో మెరుపు వరదలు వచ్చినాయండి. అక్కడ భారత్ వ్యూహాత్మక చర్యలు, జీలం నదిలోకి భారీగా నీటి విడుదల, ముజఫరాబాద్ పరిధిలో వరద ప్రవాహం, ఎమర్జెన్సీ జారీ చేసిన పాక్ అంటండి. తర్వాత పహల్గామ్ దాడిలో దోషులను వదిలిపెట్టమని గట్టిగా బదిలిస్తామని నిన్న ప్రధాని మోడీ గారు మళ్ళీ గట్టిగా చెప్పారండి. 5 కుటుంబాలకు న్యాయం చేస్తాం, కాశ్మీర్ అభివృద్ధిని చూసి శత్రువులకు కన్ను కొట్టింది, కాశ్మీర్ను ధ్వంసం చేయడానికి ఎంత పెద్ద దాడి, జాతీయ ఐక్యత బలంగా ఉగ్రవాదంపై పోరు, భారత్కు అండగా యావత్ ప్రపంచం అంటండి. అందరు గర్వపడేలాగా ప్రజా రాజధాని, నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి. క్యాపిటల్ రిసార్ట్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటండి. ప్రధాని సభ విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం. తర్వాత అడవుల కబ్జా, నాటికి కనుమరుగవుతున్న అటవీ భూములు అంటండి. కాలువకు ఇరువైపులు ఉన్న భూములు టార్గెట్ చేస్తూ కొండ కింద ఉన్న ప్రాంతాల్లో పెద్దలది పెత్తనం అంటండి. గిరిజనుల పేరుతో అటవీ భూములు దోపిడీ చేస్తున్నారండి. తర్వాత మదనపల్లిలో 5 పాక్ పౌరులు అంటండి. పాకిస్తానీతో మదనపల్లి మహిళ వివాహం, ఆపై ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి పయనం, అటు నుంచి పాక్ వెళ్లి పౌరసత్వ స్వీకరణ. 5 పిల్లలు, ఇందులో ఒకరికి భారత్ పౌరసత్వం. కేంద్ర ఆదేశాలతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ అంటండి. ఆలస్యంగా వెలుగులోకి, కదలికలపై ప్రత్యేక నిఘా అంటండి. పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్న లోన్ యాప్ ముఠా విశాఖలో అరెస్ట్ చేశారంటండి. తర్వాత ప్రధాని మోడీ గారి పర్యటన ఖరారు జరిగింది అంటండి. మే 2వ తారీఖున గురించి రాశారు. తర్వాత దక్షిణాదిలో మేమే అధికారం చేపట్టబోయేదని బీజేపీయే. కాంగ్రెస్ రాజ్యాంగ సంక్షోభానికి ప్రయత్నిస్తుందంట. అది అంబేద్కర్కు బీజేపీ సముచిత స్థానం, ఆయన స్ఫూర్తితోనే మోడీ అడుగులు అంటండి. మేధావుల సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తెలిపారు నిన్న వార్త. తర్వాత కాంగ్రెస్ నేత దారుణ హత్య, టిప్పర్తో ఢీకొట్టి వేటకొడవలతో నరికారంటండి. అనంతపురం జిల్లాలో గుంతకల్ సమీపంలో రైల్వే వంతెన వద్ద ఘటన, మృతుడు ఆలూరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటండి. తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి హైబీపీ అంటండి. తర్వాత గోదావరికి అడ్డేస్తున్నారంట, వాటాలు తీర్చేదాకా కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వద్దు, నీటి లభ్యత లేకుండా తప్పుడు డిపిఆర్లు ఇస్తున్న తెలంగాణ, సిడబ్ల్యూసీకి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటండి. విచారణకు రాలేనో టైం ఇవ్వండి అని మహేష్ బాబు గారు అన్నారంటండి. తర్వాత క్రికెట్ ఆడుతూ పిడుగుబాటు అంటండి, 2 విద్యార్థుల మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. తర్వాత మావోయిస్టులని ఏరవేత దిశగా జరుగుతున్న వార్తను ఇక్కడ రాశారండి. కర్రగట్టులో మావోయిస్టుల సొరంగం అంట. ఒకసారి లోపల పేజ్ కూడా చూద్దామండి. మదనపల్లిలో 5 పాక్ పౌరులు అంటండి. వారంతా వెళ్ళిపోవలసిందని ఏపీలో 21 మందికి పాకిస్తానీలకు నోడల్ అధికారి సిద్ధార్థ్ కౌశల్. పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్న లోన్ యాప్ ముఠా విశాఖలో అరెస్ట్ చేశారంటండి. 200 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు గుర్తింపు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడితో పాటు 9 మంది అరెస్ట్. 18 మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, 54 సిమ్ కార్డులు, 60 లక్షల నగదు సీజ్ అంటండి. లోన్ యాప్ వలలో పడొద్దని విశాఖ సిపి గారు హెచ్చరించారండి. తర్వాత కర్రగుట్టలో మావోలు సొరంగం, అతి కష్టం మీద కర్రగట్టు చేరుకున్న భద్రతా సిబ్బంది,
కరగట్ట బేస్ క్యాంపు ఏర్పాటు చురుగ్గా సన్నాహాలు అంటండి. బంకర్లో మావోలు ఉన్నట్లు భద్రతా దళాల అనుమానం. కొనసాగుతున్న కూబింగ్. శాంతి చర్చలపై మంత్రులతో చర్చిస్తా ఆ తర్వాత కేంద్రంతో సంప్రదిస్తా అని మావోయిస్టుల సమస్యను సామాజిక కోణంలో చూస్తున్నామని, శాంతి భద్రతల అంశంగా పరిగణించడం లేదంటే శాంతి చర్చల కమిటీ నేతలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటండి. నేడు విశాఖ మేయర్ ఎన్నిక. ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రారంభం. నూతన మేయర్గా పీలా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం లాంఛనమే అండి. ఒకసారి ఈనాడులో ఇంకా మిగిలిన వార్తలు చూద్దామండి. లోపల వార్తలు. భారత్కు పూర్తి మద్దతు అంటండి. పహల్గాం దాడిని ఖండించిన FBI డైరెక్టర్ కౌస్ పటేల్ అంట. బైకర్ అంత్యక్రియల్లో పాక్లో 54 మంది TTP ముష్కర్లు హతమంటండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్కు వరద ముప్పు అంటండి. క్రిమియాపై రష్యా అధికారాన్ని అంగీకరించమని ఉక్రెయిన్ స్పష్టీకరించిందన్న. గాజాలో 51 మంది మృతి అంటండి. తర్వాత ముంబై ఈడీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. అంబేద్కర్ను అవమానించిన కాంగ్రెస్ అని నిన్న కిషన్ రెడ్డి గారు అన్న వార్తను రాశారండి. ఇక్కడ అబ్దుల్ కలాం గారు మీకెలా స్ఫూర్తి అని అమెరికా నుంచి ఏమేమి తీసుకురావచ్చు. సివిల్స్లో 2024 విజేతలకు UPSC ఇంటర్వ్యూలో ఎదురైన కొన్ని ప్రశ్నలు ఇవి. వారిచ్చే వివరణాత్మక విశ్లేషణ పత్రం 2 నుంచి అధిక ప్రశ్నలు అంటండి. పుస్తకాల్లో ఉన్నది చెప్తున్నారా, సొంత అభిప్రాయం అనే విషయాన్ని చూస్తున్నారని విజేతలు అంటండి. తెలంగాణ నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ ఏంటంటే నిన్న భారత రాష్ట్ర సమితి రాజ్యోత్సవ సభలో కేసీఆర్ గారు తెలిపారు. దారుణ యాప్ల సూత్రధారులు గుట్టురట్టండి. 16 మంది నిందితులు అరెస్టు. విశాఖలో రుణ యాప్ గురించి రాశారండి. ఇక్కడ 16 మంది అరెస్ట్ చేశారండి. నిన్న 132 ఖాతాల్లో సమకూర్చుకున్నారంటండి. 200 కోట్లకు పైగా లావాదేవీలు జరిపారండి విశాఖలో. సాగర్ దిగ్బంధతో పాక్ ఉచ్చంటండి. విభజన నాటి ప్రశ్నలే పహల్గాంలో ప్రతిబింబించాయని రాశారండి. ఇక్కడ దేశ విభజన సమయంలో సమాధానాలు లేని ప్రశ్నలే ఈ దాడిలో ప్రతిబింబించాయని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ప్రశ్నించారండి. సమయానికి స్పందిస్తే ప్రభుత్వంపై ధిక్కరణ కేసులు తగ్గించవచ్చు అని న్యాయ మంత్రిత్వ శాఖ సూచించిందండి. తదుపరి పైన అందరి దృష్టి. వచ్చే నెల 5 నుంచి 10 తేదీల మధ్య ఎన్నిక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం. తర్వాత మహిళలకు రోబోటిక్ సర్జరీ ఏంటండి, అతిపెద్ద కణితం తొలగింపు. ఇప్పుడు అన్నిట్లోనూ రోబోటిక్స్ వచ్చేసినాయి అండి. ఢిల్లీలో జరిగిందండి ఈ ఆపరేషన్. తన 36 ఏళ్ళ మహిళ కడుపులో నుంచి భారీ ఎటర్నల్ కణితం తొలగించారండి నిన్న. తర్వాత 90% వైకల్యం ఉన్న చెస్లో అద్భుతాలు సృష్టిస్తున్నాడంటే అతను. దాదాపు 90% వైకల్యం, నడవటం, మాట్లాడడం కూడా రాదు. ఒక చెయ్యి సహాయంతో చిన్న చిన్న పనులు మాత్రమే చేసుకోగలండి అతను. సీక్రెట్ సర్వీస్ సమక్షంలో మహిళా మంత్రి బ్యాగ్ చోరీ అయిందంటే నన్ను అమెరికాలో. ఒకసారి బిజినెస్ వార్తలు ఏమన్నా చూద్దాం. కృత్రిమ మేధతో నైపుణ్యాలకు కొత్త రూపు అంటండి. మరిన్ని ఉద్యోగాలకు వీలుగా TCS హెడ్ తెలిపారండి. ఆశాభావం వ్యక్తం చేశారు. తర్వాత CPSE షేర్లలో లాభాల పంట. క్విక్ కామర్స్ విపణి విస్తరణపై రిలయన్స్ రిటైల్ దృష్టి అంటండి. TCSలో షేర్ల వారసత్వ బదిలీ. పాకిస్తాన్ పరిణామాలపై అప్రమత్తం అంటండి. అమెరికా టారిఫ్ వార్తలను గమనించాలి. FMCG షేర్లకు కష్టాలు. గురువారం మార్కెట్లకు మహారాష్ట్ర దినోత్సవ సెలవు అంటండి. వెండిలో అమ్మకాలు జరుగుతున్నాయి అంటండి. నోటీస్ బోర్డు చూద్దామండి ఒకసారి. సైనిక్ స్కూల్లో ఫ్యాకల్టీ అంటండి. తమిళనాడులోని అమరావతి నగర్ సైనిక్ స్కూల్లో 13 ఫ్యాకల్టీ పోస్టులకు భర్తీ దరఖాస్తు కోరుతుందంటండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి అండి. 21 నుంచి 40 ఏళ్ళ మధ్యలో వయసు ఉన్న వాళ్ళకి ఇది. తర్వాత UPSCలో 40 కొలువులు అంటండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వివిధ విభాగాల్లో 40 పోస్టులకు భర్తీకి దరఖాస్తు కోరుతుందండి. తర్వాత ముంబైలోని అనలిస్ట్ గ్రిడ్ ఆఫీసర్ పోస్టులు అంటండి. ముంబై నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్లో వివిధ విభాగాల్లో 66 ఆఫీసర్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతుందండి. వీళ్ళు బీటెక్, BE, PG, CA అలాంటివి చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. తర్వాత ఎయిమ్స్ భువనేశ్వర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అంటండి.
తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 35 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు ఒప్పంద కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్నాయంటండి. ఇవి ఒకసారి చూడండి. ఇంకా వాకిన్స్ అండి, చండీగఢ్ డిఆర్డిఓ డిఫెన్స్ అక్కడ వాకిన్స్ జరుగుతున్నాయంటండి. 28 ఏళ్ల వయసు ఉండాలి. తర్వాత ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ కాంట్రాక్ట్ బేస్లో 3 పోస్టులు ఖాళీ ఉన్నాయంటండి. అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఖాళీ ఉన్నాయంటండి 3 పోస్టులకి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడం మర్చిపోకండి. ఇవ్వండి ఈరోజు వార్తలోని విశేషాలు. ఇంకా ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కంటెంట్ మరియు ప్రజెంటేషన్ ఏమో లోపలంటే మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి. జై హింద్.